this problem started in the age of 16. కనుక ఈ సమస్య నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు మొదలైంది. So in the 2020, I diagnosed with a problem called Crohn's disease. 2020వ సంవత్సరంలో క్రాన్స్ డిసీజ్ అనే దాంతో నేను నిర్ధారించబడ్డాను. All of the sudden, I start getting vomitings, loose motions. అకస్మాత్తుగా నాకు వాంతులు అవ్వడము ఇంకా విరేచనాలు అవ్వడం జరిగింది. So in 2 weeks, my weight came from 80 to 40 kilos. 2 వారాల్లో నా బరువు అనేది 80 కిలోల నుంచి 40 అంటే సగానికి సగం తగ్గిపోయింది. In between, 10 ఆ సమయం అయ్యేటప్పటికి one person with a white coat came inside my room. తెల్లని కోట్ ధరించినటువంటి ఒక వ్యక్తి నా గదిలోకి వచ్చారు. And he have given one injection on my right hand. నా కుడి చేతికి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. And I know this one and I slept. ఇది మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత నేను నిద్రపోయాను. And next day morning in the CT scan before the surgery, they found out that again that intestine is open. ఆ మరుసటి రోజు ఉదయము సిటీ స్కాన్ ను బట్టి ఆ పేగు చిన్న పేగన తెరవబడింది అని తెలిసింది సర్జరీ కాకముందే. So doctor was amazed. వైద్యులు ఆశ్చర్యపడ్డారు. Because in his 10 to 15 years of career, he had never seen like this. వాళ్ళ 10-15 ఏండ్ల ఈ సర్వీస్ లో వాళ్ళు ఇటువంటిది ఎప్పుడు చూడలేదట. Praise the Lord. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. Amen. We are going to hear a wonderful testimony. ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం ఇప్పుడు వినబోచున్నాము. Amen. This testimony is going to be told by Imran. ఇమ్రాన్ ఈ సాక్ష్యాన్ని మనతో చెప్పబోచున్నాడు. And Imran is going to tell what God has done in his life. దేవుడు ఆయన జీవితంలో ఏదైతే చేశాడో అది ఇమ్రాన్ ఇప్పుడు పంచుకోబోచున్నాడు. Okay, so let us hear it from him. So Imran, your name itself suggests that you are not from a Christian background. నీ పేరు చెప్తుంది నువ్వు ఒక క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తివి కాదని. Okay, just can you briefly tell about your background? కనుక నీ బ్యాక్గ్రౌండ్ గురించి క్లుప్తంగా చెప్పండి. Who all are there in your family? Praise the Lord to everyone. So my name is Sheikh Imran. నా పేరు షేక్ ఇమ్రాన్. I'm coming from a non-Christian background. క్రైస్తవ కుటుంబం నుంచి కాకుండా నేను వేరే మతం కుటుంబం నుంచి వచ్చిన వాడిను. So I have one sister and mom and dad. నాకు తల్లిదండ్రులు ఇంకా సహోదరుని కలిగి ఉన్నాను. And what brought you to a church? What brought you to Christ? క్రీస్తు యొద్దకు లేదా సంఘం యొద్దకి ఏం తీసుకొని వచ్చింది నిన్ను? So the pain which I carried for the 5 years and the trauma, the depression which I carried for the 5 years, this all thing brings me to Christ. నేను కలిగి ఉన్న బాధ కానీ గాయం కానీ లేదా నిరాశ నిస్పృహలు కానీ ఇవన్నీ కూడా నన్ను క్రీస్తు యొద్దకు తేవడం జరిగింది. Okay, how old are you now? 21. ఇప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. And so 21 years means past 5 years you are going through a severe problem. 21 సంవత్సరాలు ఇప్పుడు అంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి నువ్వు ఒక తీవ్రమైన సమస్య గుండా బాధపడుతున్నావు. So this problem started in the age of 16. కనుక ఈ సమస్య నాకు 16 ఏళ్ళు ఉన్నప్పుడు మొదలైంది. So in the 2020, I diagnosed with a problem called Crohn's disease. 2020వ సంవత్సరంలో క్రాన్స్ డిసీజ్ అనే దాంతో నేను నిర్ధారించబడ్డాను. So in the 12th December 2020, డిసెంబర్ 12వ తారీఖు 2020వ సంవత్సరంలో all of the sudden I start getting vomitings, loose motions. అకస్మాత్తుగా నాకు వాంతులు అవ్వడము ఇంకా విరేచనాలు అవ్వడం జరిగింది. So after visiting to a nearest hospital, దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత so after examining and giving some tests, they told it is a food poisoning. వాళ్ళు పరీక్షలు చేసి నిర్ధారించిన విషయం ఏంటంటే ఇది ఫుడ్ పాయిజన్ అయింది, ఏదో విష పదార్థాలు తినడం వల్ల అని. So they told it is a 2-week course you have to do and no need to come to hospital because it is a peak COVID time. 2 వారాలు నువ్వు ఈ కోర్స్ మందులు వాడితే సరిపోతుంది, అది కోవిడ్ సమయం కాబట్టి అందులో కోవిడ్ వేవ్స్ చాలా బలంగా ఉండడం వల్ల మరలా హాస్పిటల్కి రానక్కర్లేదు అని చెప్పారు. So after eating 1 week of medicine,
ఒక వారం మందులు వేసుకున్న తర్వాత complication is getting increased. అక్కడ ఉన్నటువంటి కాంప్లికేషన్స్ ఇంకా అధికమవుతూ ఉండెను. So one more time we visited the hospital. మరొకసారి హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది. So 4 days they have tested. 4 రోజులు వాళ్ళు పరీక్షించి చూశారు. So they told we cannot able to understand what is the problem. నీకున్నటువంటి సమస్య ఏంటో మాకు అర్థం అవ్వట్లేదు అని చెప్పారు. So visit to a hospital which carries the specialty of gastroenterologist. గ్యాస్ట్రోఎంటరాలజీ కడుపు సంబంధిత వైద్యుడు గల ఒక హాస్పిటల్ని, ప్రత్యేకంగా అటువంటి హాస్పిటల్ని వెళ్ళి కలవమని చెప్పారు. So that day only we visited to the KIMS hospital Secunderabad. ఆ రోజే కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ని మేము వెళ్ళి కలవడం జరిగింది. So after seeing the test and everything and examined for the 2 hours, అలా నన్ను చూసి పరీక్షించిన తర్వాత 2 గంటల తర్వాత so doctor told it is a gastric. అది గ్యాస్కి సంబంధించిన సమస్య అని చెప్పారు. So after you take a medication for 2 weeks, it will be set right. 2 వారాలు నువ్వు మందులు వాడితే నీకు సరిపోతుంది అని చెప్పారు. So we started taking the medication, అప్పుడు మందులు వాడడం మొదలు పెట్టాను. but complication is not getting reduced. కానీ అక్కడ నాకు ఉన్నటువంటి ఇబ్బందులు అనేవి తగ్గలేదు. And one more, my weight is also getting reduced gradually. క్రమంగా గమనించినట్లయితే నా బరువు కూడా తగ్గిపోతూ ఉండే. So in 2 weeks my weight came from 80 to 40 kilos. 2 వారాల్లో 80 నుంచి 4 కిలోలకు పడిపోయింది నా బరువు. From 2 weeks, within 2 weeks, your weight reduced from 80 kilos to 40 kilos. 2 వారాల్లో నా బరువు అనేది 80 కిలోల నుంచి 40, అంటే సగానికి సగం తగ్గిపోయింది. So doctor told it is not a small problem. అప్పుడు డాక్టర్స్ చెప్పారు ఇది ఒక చిన్న సమస్య అయితే కాదు. So we have to form a team because your age is very small. నీ వయసు చాలా చిన్నగా ఉన్నందువల్ల మేము ఒక బృందంగా ఇక్కడ అవ్వాలి. So after 1 week of examination, ఒక వారం రోజులను వారు తీవ్రంగా పరీక్షించిన తర్వాత so during this examination time, ఈ పరీక్ష సమయంలో daily they used to take 25 bottles of blood. ప్రతిరోజు 25 బాటిల్స్ బ్లడ్ నా దగ్గర నుంచి సేకరించేవారు. Means samples. చిన్న చిన్న బుడ్డీలలో 25 బుడ్డీలు అలాంటివి సేకరించేవారు, రక్తం నాది. So and after 1 week they suggested to go for an endoscopy, ఒక వారం తర్వాత ఎండోస్కోపీ టెస్ట్ చేసుకోమని చెప్పారు. which usually they will perform the age after 20 years, the people who's 20 years. సాధారణంగా ఈ ఎండోస్కోప్ అనేది 20 ఏళ్ల పైబడ్డ వాళ్ళకి చేసేది. So that time you are 16 years old. కానీ ఆ సమయంలో అతనికి 16 ఏళ్ల వయసు మాత్రమే ఉండే. So after performing endoscopy, ఎండోస్కోపీ చేసిన తర్వాత they told there are some ulcers in the small intestine. కొన్ని అల్సర్స్ చిన్న పేగుల్లో ఉన్నాయి అని చెప్పారు. So they told it is a TB symptoms. ఈ పుండ్లు అనేవి ట్యూబర్క్యులోసిస్ సిమ్టమ్ గా వాళ్ళు చెప్పారు. So they told you have to go for a medication for the 6 months. వాళ్ళు అప్పుడు చెప్పిన విషయం ఏంటంటే 6 నెలలు నువ్వు మందులు వాడవలసి ఉంటుంది. So this 2 weeks immediately turned into 6 months. Yeah. Medication. కాబట్టి 2 వారాల మందులు అనుకుంటే అది 6 నెలల మందులుగా మారిపోయాయి. So they told us 4 main points which we have to think when we are going to eat this tuberculosis medicines. కాబట్టి వాళ్ళు 4 ముఖ్యమైన పాయింట్స్ చెప్పారు. ఒకవేళ ట్యూబర్క్యులోసిస్ అయింది కాబట్టి ఆచరించాల్సిన ముఖ్యమైన నియమాల్లాగా. So first, when you eat this medicine, you will be in the sleep mode for 8 hours. ఈ మందులు వేసుకున్నప్పుడు 8 గంటలు తప్పక నువ్వు నిద్ర మత్తులోనే ఉంటావు. And in the 99% of the cases, kidneys and liver will be affected. 99% కేసెస్లో ఏం జరుగుతుందంటే కిడ్నీలు కానీ అంటే మూత్రపిండాలు కానీ లివర్ కానీ ఇబ్బంది పడుతుంది. There can be a urine infection. లేదా యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా అవ్వచ్చు. And you have to be ready for the ambulance anytime because this medication is very strong. ఈ మందులు అనేవి చాలా తీవ్రమైనవి, బలమైనవి కాబట్టి ఎప్పుడు అంబులెన్స్తో సిద్ధంగా ఉండాలి. So every 1 week they used to test with a 6 bottle of blood. కాబట్టి ప్రతి వారము 6 బాటిళ్ల రక్తంతో వారు నా రక్త పరీక్ష చేసేవారు. But with the God grace, till now there is no complication in the kidneys and the liver. కానీ దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు నా లివర్లో కానీ మూత్రపిండాల్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. So this liver issue will happen when you take these medicines. Okay. Kanaki- But this is a side effect of the medicine. Side effects, sir. కాబట్టి ఆ మందులకు ఉన్నటువంటి దుష్ఫలితాలు ఏంటంటే ఈ లివర్ పాడవడం కానీ లేదా మూత్రపిండాలు పాడవడం కానీ. So doctor was amazed after seeing these reports. నా యొక్క రిపోర్ట్స్ చూసినప్పుడు డాక్టర్స్ కూడా ఆశ్చర్యపడ్డారు. Because in his 19 years of career, he have not seen a person with no symptoms or no complication after eating these medicines. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆ 19 ఏళ్ల కెరీర్లో ఇట్లా మందులు లేకుండా ఇంత బాగా అవ్వడం అనేది వాళ్ళు ఇంతవరకు చూడలేదు.
But the complication is increased. కానీ నాకున్నటువంటి సమస్య అనేది పెరుగుతూ పోయింది. So I want to make one thing clear here. Because of that medicines, normally this liver, kidney will be spoiled. But in his case, by the grace of God, that kidneys or liver, nothing got affected. But his ulcer problem was daily increasing. It is going into the complication stage. ఈయన వేసుకుంటున్నటువంటి ఆ మందుల వల్ల ఆయన కిడ్నీలే కానీ లివర్ కానీ ఎటువంటి ప్రభావితం కానప్పటికీ కూడా ఆయనకు ఉన్నటువంటి పుండు అల్సర్స్ అనే వ్యాధి మాత్రము దినదినాభివృద్ధి చెందుతూ పెరుగుతూ పోయింది. So after that, doctor recommend to go for a colonoscopy, which is the advanced part of endoscopy. ఆ తర్వాత వైద్యులు చెప్పిన మాట ఏంటంటే ఎండోస్కోపీ కన్నా ఇంకా అడ్వాన్స్డ్ టెస్ట్ ఉంది, అదేంటంటే కొలోనోస్కోపీ, అది చేయించుకోమని చెప్పారు. But it will be recommended for the people who is about 25 or 26. కానీ ఆ పరీక్ష అనేది 25 లేదా 26 వయసు పైబల్ల వారికి చేసేది అని చెప్పారు. And at that time I was 17 years old. అప్పుడు నా వయసు 17 ఏళ్ళు. So after performing colonoscopy, they told there are some ulcers near the small and big intestines. వాళ్ళు కొలనోస్కోపీ చేసిన తర్వాత కనుక్కున్నది ఏంటంటే చిన్న పేగు పెద్ద పేగు దగ్గర చిన్న చిన్న పుండ్లు ఉన్నాయి అని. So they came to a point that it is an autoimmune disorder. కనుక వాళ్ళు చిట్ట చివరిగా చేరుకున్న అంశం ఏంటంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని. So lifelong you have to eat medicines. జీవితకాలం అంతా నువ్వు మందులు వేసుకోవాలి. And there is no such medicine in this whole world which can cure Crohn's disease. ఈ టోమ్స్ డిసీజ్ అనే దాన్ని స్వస్థపరిచే ఏ మందులు ఈ లోకంలో లేవు అని అన్నారు. There is no such a medicine which can heal Crohn's disease. Crohn's. CHRONS. Crohn's disease. Yeah. Crohn's disease అనే ఈ వ్యాధిని స్వస్థపరిచేందుకు ఈ లోకమంతట్లో ఎక్కడ మందులు లేవు అని వాళ్ళు చెప్పారు. But there are some medications which can reduce the pain. కానీ కొన్ని మందులు మాత్రం నొప్పి తగ్గించేవిగా ఉన్నాయి. So they have started giving every week. They used to trial with the medicines, which medicine is going to suit on his body. కాబట్టి ప్రతి వారము వాళ్ళు ఈయనకి ఈ శరీరానికి ఏ మందులు సూట్ అవుతాయి అని పరీక్షించేవారు. So like this it went for 2 months. ఇలా ఒక 2 నెలలు గడిచింది. So they came to a point that every day he has to eat 26 medicines. వాళ్ళు చివరిగా చేరుకున్న అంశం ఏంటంటే 26 మందులు ప్రతిరోజు వేసుకోవాలి. And that cost was somewhere 20 to 25,000 per month. నెలకి దానికి అయ్యే ఖర్చు 25 నుంచి 26 వేలు అవ్వచ్చు. Daily 26 medicines. And monthly it cost is 25,000. ప్రతిరోజు 26 మందులు వేసుకోవాలి. నెలకు అయ్యే ఖర్చు ఎంత అంటే 25 నుంచి 26 వేలు. But the problem is still there. కానీ సమస్య అయితే ఇంకా ఉంది. So when this was going on, suddenly on Sunday, ఇలా జరుగుతుండగా అకస్మాత్తుగా ఒక ఆదివారం morning black vomiting start coming. ఉదయకాలము నల్లటి వాంతులు కక్కడం మొదలైంది. You started vomiting in black color. Black color. Oh. నల్లటి వాంతులు అంటే వాంతి నలుపు రంగులో వచ్చింది. So according to the doctors, black vomiting is a very dangerous problem. కనుక వైద్యుల ప్రకారము ఇటువంటి నలుపు వాంతి అనేది చాలా ప్రమాదకరమైన సమస్యకు సూచనగా ఉంటుంది. So we informed the ambulance came, we went to the hospital. అప్పుడు మేము అంబులెన్స్కి చెప్పడము, అంబులెన్స్ వచ్చి మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది. So doctors told that the gallbladder is blast. డాక్టర్స్ చెప్పిన విషయం ఏంటంటే గ్యాల్ బ్లాడర్ అనే అవయము పగిలిపోయింది అని. So after testing for 6 hours, 6 గంటలు పరీక్షించిన తర్వాత CT scan, MRI, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇటువంటి what all test they can do, they have performed. ఏ పరీక్షలు అయితే వాళ్ళు చేయవలసి వస్తుందో అవన్నీ వాళ్ళు చేశారు నా మీద. So at the end they told your small and large intestine is blocked. ముగింపులో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే చిన్న పేగు పెద్ద పేగు రెండిటికి మధ్య అడ్డంకు ఏర్పడింది. So they told if it's not going to open in 6 hours, we have to perform a surgery. అదొక 6 గంటల్లో అది తెరవబడకుంటే, అడ్డంకు అనేది పోకుంటే మేము ఒక శస్త్రచికిత్స చేయవలసి వస్తుంది. Which is going to cost 30 lakhs. దాని ఖర్చు 13 లక్షలు ఉండబోచున్నది. And it is somewhere 16 hours they have to operate. 16 గంటల లోపల ఈ సర్జరీ అనేది చేసేయాలి. So Imran, I have a question for you. ఒక ప్రశ్న నేను అడగాలనుకుంటున్నాను. See, medically you are going for treatment. వైద్యపరంగా నువ్వు ఒక చికిత్స చేయించుకుంటున్నావు. So but in the religious practices you are participating, did you go for any remedy or did you saw any person who will to at least understand what is happening? మతపరంగా నీకు ఏదైతే జరుగుతుందో అది అర్థం చేసుకోవడానికి లేదా దాని యొక్క పరిష్కారం కొరకు నువ్వు మతపరమైన ప్రయత్నాలు ఏమైనా చేసావా?
So after this incident, we went to a witch doctor. ఇది జరిగిన తర్వాత చేతబడి చేసేటటువంటి ఒక వైద్యుడిని నేను కలవడం జరిగింది. So what he told, it is not a witchcraft. ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇది ఒక చేతబడి కాదు, This is a normal devil. So I will remove it. ఇది ఒక సాధారణమైన దయ్యమే, నేను దాన్ని విడిపించేస్తా. So we thought, okay, if we remove, it will be okay. అప్పుడు మేము అనుకున్నాము, సరే ఆ దయ్యం పోయిందంటే ఇంకా సరిపోతుందిలే అని. So he given some talismans and lemon. కొన్ని నిమ్మకాయలు, కొన్ని తాయిత్తులు ఇచ్చాడు. So like paracetamol, it worked for 1 hour only. పారాసిటమాల్ ఎలా అయితే పనిచేస్తుందో అలా ఒక గంటనే పనిచేసాయి ఆ తాయెత్తులు కానీ నిమ్మకాయలు కానీ. One more time, complications came back. మళ్ళా ఆ కష్టాలు లేదా ఇబ్బందులు అనేవి పెరిగాయి. So how many witch doctors you visited? 20 to 21. ఎంతమంది చేతబడి తెలిసిన వైద్యుల దగ్గరికి వెళ్ళారు అంటే 20 నుంచి 21 మంది దగ్గరికి వెళ్ళారు. So whenever we used to call them, మేము ఎప్పుడు వాళ్ళకి కాల్ చేసినా they used to ask money. వాళ్ళు డబ్బులు ఇమ్మని అడిగేవాళ్ళు. So like this was going on. ఇలా జరుగుతూ ఉండే. So my situation like Monday to Thursday doctor, Friday to Sunday witch doctor. కనుక నా పరిస్థితి ఎలా ఉందంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు వైద్యులు, శనివారం నుంచి ఆదివారం వరకు చేతబడి విడిపించేవారు. Monday to Thursday MBBS, so Friday to Monday again another theology. కనుక వారంలో ఒక భాగమేమో ఎంబీబీఎస్ అంటే వైద్యులను ఆశ్రయించడము, మిగిలిన రోజులేమో ఇంకొక సిద్ధాంతం తెలిసిన వాళ్ళని ఆశ్రయించడం. So it was going for 2 years. అలా ఒక 2 సంవత్సరాలు గడిచింది. So they told at the end, we cannot able to do anything. ముగింపులో వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే మేము ఇంకేం చేయలేము. Which doctors told? Which doctors told, we cannot able to do anything. చేతబడి నుంచి విడిపించే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇంకా మేము ఏమీ చేయలేము. We cannot able to save your life. నీ జీవితాన్ని కూడా నేను కాపాడలేను. So after that, doctors also declared. అది జరిగిన తర్వాత వైద్యులు కూడా చెప్పిన మాట ఏంటంటే అదే మాట. You have to eat lifelong medicine. జీవితకాలం అంతా మందులు వేసుకోవాలి. And on that and they have given steroids. అది కాకుండా వాళ్ళు స్టెరాయిడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. Okay, so within 6 hours your small intestine is not opened. We have to perform a surgery which costs nearly 30 lakhs and that surgery will go to 16 hours. 16 hours. Yeah. 16 గంటలు జరగాల్సిన ఒక శస్త్రచికిత్స, దానికి కావాల్సినంత ఖర్చు 13 లక్షలు. 30 lakhs. 30 లక్షలు ఖర్చు అవుతుంది. మరియు అది 6 గంటల్లో జరగాల్సిన శస్త్రచికిత్స అని చెప్పారు. Within 6 hours, the condition is within 6 hours the small intestine is not opened. 6 గంటల్లో ఆ చిన్న పేగు అనేది ఒకవేళ తెరవబడకపోతే they have to do surgery. వాళ్ళొక శస్త్రచికిత్స చేయాలి. That surgery will cost 30 lakhs. ఆ శస్త్రచికిత్సకి 30 లక్షలు ఖర్చు అవుతుంది. And the time of that surgery is 16 hours. అది 16 గంటలు చేయాల్సినటువంటి శస్త్రచికిత్స. Then what So happened? money was one side. So doctors told, కనుక డబ్బులు అనేది ఒక సమస్య అయితే వైద్యులు చెప్పిన మాట ఏంటంటే we have to remove your large and small intestines. నీ పెద్ద పేగు చిన్న పేగు తీసేయాల్సి వస్తుంది. And we will keep a bag right side of your stomach. నీ కడుపుకి కుడివైపు ఒక సంచి లాంటిది కట్టాల్సి వస్తుంది. Outside the body. Outside the body. శరీరం బయట ఒక సంచి లాంటిది కట్టాల్సి వస్తుంది. Where the human waste will be stored. అక్కడ మనుషుని యొక్క వ్యర్థ పదార్థాలు నిల్వ చేసుకోవడానికి. So every one day you have to change it. ప్రతిరోజు ఒకసారి దాన్ని శుభ్రం చేసుకోవాలి. You can't do your daily works. నువ్వు అనుదినం చేసే పనులు చేయలేవు ఇక మీదట. You have to be on the bed. నువ్వు అన్ని బెడ్ మీదనే ఉండాలి. If you go outside, you need to take assistance from some another person. ఒకవేళ బయటికి వెళ్ళాల్సి వస్తే ఎవరి దగ్గర నుంచి అయినా ఇంకొక వ్యక్తి నుంచి సహాయం పొందుకోవాల్సి వస్తుంది. You have to eat medicine each and every time. If you miss, we will admit in the hospital. The complication will be increased. ప్రతిసారి నువ్వు మందులు వేసుకుంటూ ఉండాలి. ఒకవేళ అవి స్కిప్ చేసినట్లయితే నీకు ఉన్నటువంటి సమస్యలు ఎక్కువైపోతాయి. So that night after 8 o'clock, they given medicine because tomorrow they have to perform a surgery. కాబట్టి ఆ రాత్రి 8 తర్వాత వాళ్ళు నాకు మందులు ఇచ్చారు. ఎందుకంటే మరుసటి రోజు నాకు శస్త్రచికిత్స చేయవలసి ఉంది. So my room was locked. నా గది లాక్ చేయబడింది. My mommy and my sister were sitting outside. నా తల్లి మరియు నా సహోదరి బయట కూర్చొని ఉన్నారు. Usually in the OPD, no doctor will come after 8 o'clock. సాధారణంగా ఓపీడీలో 8 తర్వాత ఏ వైద్యులు రారు. So at that day somewhere I was crying because after this my life will be changed. ఆ రోజు నేను ఏడుస్తున్నాను, ఎందుకంటే ఇది జరిగిన తర్వాత ఒకసారి శస్త్రచికిత్స అయితే ఇంకా నా జీవితం ముందులాగా ఉండదు అని. So I was crying and somewhere because the medicine which they have given, I was feeling very sleepy. నేను అలా ఏడుస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన మందును బట్టి నాకు చాలా నిద్రమత్తుగా అనిపించింది.
So somewhere 9 or 10 o'clock in between, 10 ఆ సమయము అయ్యేటప్పటికి one person with a white coat came inside my room, తెల్లని కోట్ ధరించినటువంటి ఒక వ్యక్తి నా గదిలోకి వచ్చారు. and he have given one injection on my right hand, నా కుడి చేతికి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. and I know this one, and I slept. ఇది మాత్రమే నాకు తెలుసు. ఆ తర్వాత నేను నిద్రపోయాను. So the morning team came. ఉదయకాలము సర్జరీ చేసే బృందం అంతా వచ్చారు. So they told, get ready for the surgery, we have to perform surgery. శస్త్రచికిత్సకు లేచి సిద్ధపడు, ఎందుకంటే ఇప్పుడు నీకు చేయబోచున్నాం. So this is in the Kims Hospital, Secunderabad. Yeah. Okay. కనుక ఇదంతా కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్ లో జరిగిన విషయాలు. So one of the member of the team told, we will one more time we will go for a CT scan. ఆ టీంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే సిటీ స్కాన్ చేయించుకుందాము అని. Usually they will not perform. సాధారణంగా వాళ్ళు అటువంటివి చెయ్యరు. So but seeing the age and the problem, they told one more time we will go. ఆ వయస్సును బట్టి సమస్యను బట్టి మరొకసారి పరీక్ష చేద్దాము అని అనుకున్నారు. So the CT scan was performed for 2 hours. కాబట్టి ఆ సిటీ స్కాన్ అనేది 2 గంటలు జరిగించారు. So with the God grace, small intestine was open. దేవుని కృపను బట్టి ఆ చిన్న ప్రేగు అనేది తెరవబడింది. So the surgery was supposed to happen such a way that because that small intestine was blocked. ఆ చిన్న పేగు మూసుకున్నందువలనే అసలు ఆ శస్త్రచికిత్స చేద్దాం అనుకున్నారు. And in the night one doctor came and gave one injection to you. రాత్రి ఒక వైద్యుడు వచ్చి నీకు ఒక సూది మందు ఇచ్చారు. And next day morning in the CT scan before the surgery they found out that again that intestine is open. ఆ మరుసటి రోజు ఉదయము సిటీ స్కాన్ ను బట్టి ఆ పేగు చిన్న పేగు అనేది తెరవబడింది అని తెలిసింది సర్జరీ కాకముందే. So doctor was amazed. వైద్యులు ఆశ్చర్యపడ్డారు. Because in his 10 to 15 years of career, he had never seen like this. వాళ్ళ 10-15 ఏండ్ల ఈ సర్వీస్ లో వాళ్ళు ఇటువంటిది ఎప్పుడు చూడలేదట. Because according to a doctor, ఎందుకంటే వైద్యుల మాటకు అనుగుణంగా once this blockage happened, ఒక్కసారి ఈ ఆటంకం అనేది పేగుల్లో జరిగితే 101% you have to go for a surgery. 100% నువ్వు శస్త్రచికిత్స చేసుకోవాల్సిందే. So doctor told it is open for right now, ప్రస్తుతానికైతే అది తెరుచుకొని ఉన్నది. but this complication will come back one more time. కానీ మరొకసారి ఈ సమస్యలు రావచ్చని వైద్యులు చెప్పారు. So you did not told the doctor about the previous night incident. They did not ask you how it was opened. Doctors. Yeah. వైద్యులు నిన్నేమైనా అడిగారా ఇదంతా ఎలా జరిగింది, నిన్న రాత్రి నీకు ఇచ్చినటువంటి సూది మందు విషయం నువ్వు అలా ఏమన్నా వైద్యులతో చెప్పడం జరిగిందా? So I asked the nurse, the area nurse which used to take care of that OPD. ఓపీడీని చూసుకునేటటువంటి ఒక నర్స్ని నేను అడిగాను. So I asked somewhere 9 to 10 o'clock one doctor came to me. 9 నుంచి 10 గంటల మధ్యలో ఎవరైనా వైద్యులు నా దగ్గరకు వచ్చారా అని అడిగాను ఆమెని. So they told it is impossible. ఆ సమయంలో రావడం అసాధ్యము అని వాళ్ళు చెప్పారు. After 7 o'clock no doctor will come to the OPD. 7 గంటల తర్వాత ఏ వైద్యుడు కూడా ఓపీడీ ప్రాంతంలోకి రారు. So I told just check the CCTV cameras footage. ఒకసారి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ గమనించమని నేను అడిగాను. When we check the CCTV camera footage, ఫుటేజ్ కూడా చెక్ చేసినప్పుడు there is no such doctor visited my room after 8 o'clock. 8 గంటల తర్వాత ఏ వైద్యుడు కూడా నా రూమ్ కి రాలేదు. So who do you think who came to your room? Jesus. That time you are not in faith. I was not in faith. I don't know about Jesus, nothing. ఆ సమయంలో ఎవరు నీకు ఆ సూది మంది ఇచ్చారు అని అడిగితే యేసు ప్రభు అని చెప్తున్నాడు. కానీ ఆ సమయంలో యేసు ప్రభు గురించి ఏమీయో నాకు తెలియదు. Okay, how that person looked like? ఆ వ్యక్తి ఎలా కనపడ్డాడు? Like a thin, long hair, like a white coat. Some shine was coming from the backside. Oh, praise Because God. this room was fully black because I have to sleep. That's why the room lights was off. When I saw that person, white coat he was wearing, full the long hair, and the shining was coming from the backside. Oh. ఆ వ్యక్తి ఎలా కనపడ్డాడు అంటే ఎంతో ఎత్తుగా ప్రకాశవంతంగా పొడవైన వెంట్రుకలు వేసుకొని ఒకలాంటి వెలుగు ఆయన వెనక నుంచి ప్రకాశించడం నేను చూశాను. See, when we are chosen from before our mother's womb, మనం మన తల్లి గర్భములో రూపింపబడక ముందే ఎన్నుకోబడ్డప్పుడు, and when we really pray with tears, మనం నిజంగా కన్నీటితో ప్రార్థించినప్పుడు Jesus cannot be silent. యేసు ప్రభు మౌనంగా ఉండలేరు. Jesus cannot be silent. Jesus will come and heal you. యేసు ప్రభు మౌనంగా ఉండలేరు. ఆయన వచ్చి తప్పకుండా స్వస్థపరుస్తారు. In Imran's case, that encounter happened when he don't even know about Jesus.
ఇమ్రాన్ విషయంలో చూసినట్లయితే ఆ ఎన్కౌంటర్ అనేది ఎప్పుడు జరిగిందంటే యేసు అంటే ఎవరో కూడా తెలియనప్పుడు. So after that, this all happened. We came to home. ఇవన్నీ జరిగిన తర్వాత మేము ఇంటికి వెళ్ళాము. So doctor told after 1 week we have to visit one more time. కనుక వైద్యులు చెప్పిన మాట ఏంటంటే మరొకసారి నువ్వు వచ్చి హాస్పిటల్లో కలవాలి. So they told we have to give steroids. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే స్టిరాయిడ్స్ నీకు ఇవ్వవలసి వస్తుంది. Mostly steroids will be given to the cancer patients. చాలా వరకు ఈ స్టిరాయిడ్స్ అనేది క్యాన్సర్తో బాధపడే రోగులకు ఇచ్చేది. That to the threshold level when they will reach. అది కూడా ఎంత అంటే వాళ్ళు ఇంకా ఆ స్థాయికి చేరుకున్నప్పుడు ఇవ్వాల్సిందే. So this all were going on. ఇవన్నీ జరుగుతున్నాయి. Witchcraft doctor told we cannot do anything. చేతబడి చేసే వాళ్ళు అన్నారు ఇంకా మేమేం చేయలేమని చేతులు ఎత్తేసారు. Doctor told if you eat this medicine your lifespan will be decreased. వైద్యులు చెప్పారు ఈ మందులు వాడితే నీ జీవితము దీర్ఘాయుషు కూడా ఉండదు, తక్కువ రోజులే బతుకుతావని. So at one point of time I start thinking that I will not able to live more. ఒక సమయం వచ్చేటప్పటికి నేను అనుకోవడం ఆరంభించాను ఇంకా నేను ఎక్కువ కాలం బతకను. Because every day when I used to take that medicines, ఎందుకంటే ప్రతిరోజు ఆ మందులు నేను తీసుకునే రోజుల్లో I have to sleep 16 hours. 16 గంటలు పండుకోవాల్సి వచ్చేది. Second dose 8 hours. రెండవ డోస్కి 8 గంటలు పండుకోవాల్సి Full వచ్చేది. day I should sleep. అట్లా పూర్తి రోజు పండుకోవాల్సి వచ్చేది. I have not went for my education for 1 year. ఒక సంవత్సరం నేను నా విద్యను కూడా అభ్యసించలేకపోయాను. So I understood that there is no scope for my life because if you don't complete degree only you will not get a job. కనుక నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇంకా నా జీవితానికి ఎటువంటి అవకాశాలు లేవు, ఎందుకంటే డిగ్రీ పూర్తి చేస్తే తప్ప ఉద్యోగాలు రావు. So all this was going on. ఇవన్నీ జరుగుతూ ఉండెను. So one day I saw the Triveni Akka testimony. ఒకరోజు త్రివేణి అక్క సాక్ష్యం నేను చూశాను. So in that part Akka was telling that how devil was eating the flesh of the neck. ఇంకా లాస్ట్కి చేతబడి శక్తులు అనేవి ఈ స్కిన్, ఈ చర్మం అంతా కూడా తినేస్తుంది. ఇదంతా ఇక్కడంతా నల్లగా అయిపోయింది, ఇదంతా అయిపోయింది. స్కిన్ ఎలర్జీ ఇదంతా పెరిగిపోతుంది. స్కిన్ చూస్తే ఎవరైనా కట్ చేశారేమో కత్తి పెట్టి అన్నట్టు ఉంటుంది. అప్పుడు తను చెప్పడం నేను విన్న విషయం ఏంటంటే మెడ దగ్గర ఉన్నటువంటి మాంసాన్ని అపవాది ఎలా తింటుంది అని. And how Akka got cured from that. దేవుడు ఎలా అయితే దాని నుంచి విడిపించాడు, స్వస్థపరిచాడు. So I got a hope in my life that I will be also cured. అప్పుడు నా జీవితంలో నాకు ఒక నిరీక్షణ కలిగింది, నేను కూడా బాగవుతాను. Praise God. Hallelujah. So and Akka told in this all Akka has completed his MBA. కనుక అప్పుడు అక్క చెప్పిన విషయం ఏంటంటే నేను MBA పూర్తి చేశాను అని. So I understood that I have to complete my MCA. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే నేను కూడా నా MCAని పూర్తి చేయాలి అని. So somehow I have to visit the church. ఏదో ఒక రీతిగా నేను ఈ చర్చ్ని వచ్చి కలవాలి అనుకున్నాను. So in my college one of my friend is there who is in Christ. నా కాలేజ్లో ఒక స్నేహితుడు ఉన్నాడు, అతడు క్రీస్తులో ఉన్నటువంటి ఒక క్రైస్తవుడు. So in a normal conversation మా సాధారణమైన సంభాషణలో he told me one thing. ఆయన ఒక విషయం నాతో చెప్పాడు. Pastors will take money. సంఘ కాపర్లు అంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు, తీసుకుంటారు. If you give more money, more prayer. నువ్వు ఎక్కువ మనీ ఇస్తున్నావంటే ఎక్కువ ప్రార్థన చేస్తారు. If you don't give money, you have to go, sit and come back. నువ్వు ఒకవేళ డబ్బులు ఇవ్వట్లేదు అంటే నువ్వు వెళ్ళి కూర్చొని మళ్ళీ వెనక్కి వచ్చేయాలి అంతే. So I thought this ministry will be like this. అప్పుడు నేను అనుకున్నాను ఈ పరిచర్య ఇలానే ఉంటుందేమో. I have to give money. నేను ధనం ఇవ్వాలి. Till that time we have wasted 25 lakhs in the medicine only. అప్పటి వరకు మందుల కోసమే మేము 25 లక్షలు ఖర్చు చేశాము. So what should I give to the pastor? అప్పుడు మేము ఇంకా పాస్టర్కి ఏమి ఇవ్వగలుగుతాము? So we visited on 4th August 2024. 2024వ సంవత్సరము ఆగస్టు 4వ తారీఖు మేము చర్చ్కి రావడం జరిగింది. So we have never explained this problem to the pastor the first day when we visited. మొట్టమొదటిసారిగా మేము వచ్చినప్పుడు మాకున్నటువంటి సమస్య పాస్టర్ గారికి మేము చెప్పలేదు. So all of a sudden we were standing in the prayer line and our turn came. మేము ప్రార్థన కోసమని ఒక వరుసలో నిలబడ్డప్పుడు మా మలుపు వచ్చింది. In that time I was searching where they are collecting the money. ప్రార్థన కొరకు వాళ్ళు ఎక్కడ డబ్బులు సేకరిస్తున్నారు అని నేను చూస్తూ ఉన్నాను. Where is the another department? ఇంకొక డిపార్ట్మెంట్ ఎక్కడుందబ్బా అని చూస్తున్నాను. So I cannot able to found. అది నాకు దొరకలేదు. Our turn came. తర్వాత మా టర్న్ వచ్చింది. All of a sudden Akka and Anna prayed on my stomach. అకస్మాత్తుగా అక్క అన్న నా కడుపు మీద చేపెట్టి ప్రేయర్ చేయడం జరిగింది. Till the time they don't know from where we came and what is the issue. అప్పటి వరకు మేము ఎక్కడి నుంచి వచ్చాము, మా సమస్య ఏంటి, అవి ఏమి వాళ్ళకి తెలియదు. So they prayed. వాళ్ళు ప్రార్థించారు. So after that we went for the test. ఆ తర్వాత మేము టెస్ట్కి వెళ్ళడం జరిగింది.
So doctor miraculously told your ulcer's size is decreased by some millimeters or something. డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే నీకున్నటువంటి పుండ్లు చాలా చిన్నగా మిల్లీమీటర్ సైజ్కి వచ్చేసాయి అని చెప్పారు. So you did not told your problem to us. No. కనుక నీ సమస్య ఏంటో మాకైతే చెప్పలే. But why? Because we don't remember. Because many people are coming for prayer. So unknowingly we prayed for your stomach. Yeah. We were the last in the line. అనేక మంది ప్రార్థన కోసం వస్తూ ఉంటారు కాబట్టి మాకైతే జ్ఞాపకం ఉండదు. తెలియకుండానే నీ కడుపు గురించి మేము ప్రార్థించామా? So at that time Annaka told you are suffering from a witchcraft. అప్పుడు అన్నాక చెప్పిన మాట ఏంటంటే నువ్వు ఒక చేతబడితో బాధపడుతున్నావు. We already know that we are suffering, but Annaka also confirmed that you are suffering from a witchcraft. మాకు ముందుగానే తెలుసు మేము అట్లా దాంతో బాధపడుతున్నామని, కానీ వారిద్దరు నిర్ధారించారు, ధృవీకరించారు. After praying for the abdomen or stomach, నా కడుపు గురించి అబ్డామెన్ గురించి ప్రార్థించిన తర్వాత we went for another checkup, regular checkups. రెగ్యులర్ చెకప్ కోసం మేము మరొకసారి వెళ్ళవలసి So వచ్చింది. when you are coming to the church, you are every month you are using 25,000 rupees medicines. Doctors are telling lifelong you have to use this. There is no such medicine. కాబట్టి చర్చ్కి వచ్చేటప్పుడు నువ్వు ప్రతి నెల 25,000 ఖర్చు అయ్యేటటువంటి మందులు వాడుతూ ఉన్నావు. So somehow we came, we visited a doctor. ఏదో ఒక రీతిగా మేము వచ్చాము, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. So after performing CT scan, సిటీ స్కాన్ చేసిన తర్వాత they told there is a decrease in the size of ulcer. అల్సర్ యొక్క పరిమాణంలో తగ్గడం జరిగింది మిల్లీమీటర్స్కి అని చెప్పారు. That has happened after 5 years. For the first time they are seeing the reports. అది కూడా మొట్టమొదటిసారిగా 5 ఏళ్ల తర్వాత అటువంటి రిపోర్ట్స్ వాళ్ళు చూడడము చెప్పడం జరిగింది. So what doctor is telling, you have seen my medical history, that's why it has happened. అప్పుడు డాక్టర్స్ చెప్పిన మాట ఏంటంటే మెడికల్ హిస్టరీ చూస్తే ఇటువంటిది ఎక్కడా జరగలేదు అని. So we one more time we came, medicines was going on. మందులనేవి నేను తీసుకుంటూనే ఉన్నాను. So one more time we came to the church for the prayer. ప్రేయర్ కోసమని ఇంకొకసారి సంఘానికి రావడం జరిగింది. This size was decreasing day by day. ఈ పరిమాణం అల్సర్స్ యొక్క పరిమాణం రోజు రోజుకి క్రమంగా తగ్గిపోతూ ఉంది. So I was deeply connected with the ministry in 2025. 2025 సంవత్సరంలో నేను పరిచర్యకు వచ్చేయాలి అని చాలా లోతుగా గ్రహించాను. So that time I was connected deeply with the Abhijit brother and Triveni akka. అప్పుడు త్రివేణి అక్కతోని ఇంకా అభిజిత్ బ్రదర్తోని నేను ఎంతో కనెక్ట్ అయినట్టుగా నాకు అనిపించింది. Because I have so many questions. ఎందుకంటే నేను అనేక ప్రశ్నలు కలిగి ఉండే. First question was cleared that pastors will take money. మొదటి ప్రశ్నకి సమాధానం వచ్చేసింది, పాస్టర్స్ డబ్బులు తీసుకోరు అని. And they will pray for everyone. వాళ్ళందరికీ ప్రార్థిస్తారు అని. After that doctors told there is nothing in the small and large intestine. No ulcers are there. ఆ తర్వాత డాక్టర్స్ చెప్పారు చిన్న పేగులో కానీ పెద్ద పేగులో కానీ ఏది లేదు, ఏ పుండ్లు కూడా లేవు అని చెప్పారు. All this happened in 4 months. ఇవన్నీ 4 నెలల్లో జరిగిపోయాయి. So August you came. So every Sunday you regularly used to come to the church Prayers. and you used to get prayers. Yeah. So after every prayer, whenever you the reports will come that ulcer is decreasing. కాబట్టి ఆగస్టులో మొట్టమొదటిసారిగా ఆయన సంఘానికి రావడం జరిగింది. ఆ తర్వాత వారం క్రమం తప్పకుండా వచ్చి ప్రార్థన చేయించుకోవడం కూడా జరిగింది. ప్రతిసారి స్కాన్లకు వెళ్ళినప్పుడు ఆ పుండు యొక్క పరిమాణం అనేది క్రమంగా తగ్గిపోవడం కూడా కనపడింది. What doctor is telling that because of the medicine it is happening. వైద్యులు చెప్పిన మాట ఏంటంటే నువ్వు వేసుకుంటున్నటువంటి మందుల వల్ల ఇలా జరుగుతుంది అని. But they don't know it has been 6 months I have not taken the medicine only. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే గత 6 నెలల నుంచి నేను మందులు బంద్ చేశాను అని. So when you stopped medicine? ఎప్పుడు నువ్వు మందులు వేసుకోవడం ఆపేశావు? When I came to church. When you came to church, you stopped. Who told you to stop medicine? Because we cannot able to bear the expenses. Oh. కనుక ఈ సంఘానికి ఆయన ఎప్పుడైతే రావడం ఆరంభించాడో అప్పుడు మందులు తీసుకోవడం బంద్ చేశారు. ఎందుకు మందులు తీసుకోవడం ఆపేశారు అంటే ఆ ఖర్చు అనేది వారు భరించలేక. And the first day when I visited the church, మొట్టమొదటి రోజు ఎప్పుడైతే ఈ సంఘాన్ని దర్శించానో Abhijit brother was singing one song. అభిజిత్ బ్రదర్ ఒక పాట పాడుతూ ఉండే. I cannot able to remember that song. ఆ పాట నాకు సరిగ్గా గుర్తులేదు కానీ But it gave me a hope in my life that I can do anything. అది నాకు ఇచ్చినటువంటి నిరీక్షణ ఏంటంటే నేను ఏదైనా చేయగలుగుతాను అని. So after that I stopped the medicine. ఆ తర్వాత నేను మందులు ఆపేశాను. So doctor told this all is happening because of medicine. కనుక వైద్యులు అనుకున్న విషయం ఏంటంటే ఇదంతా ఎందుకు నయం అవుతూ వచ్చిందంటే మందుల వల్ల అని. But I know that from the past 6 months I have not taken medicine. కానీ నాకు తెలిసి వ్యక్తిగతంగా నేను గత 6 నెలల నుంచి మందులు ఆపేశాను అని. And doctor told like this, you take the medicine every day. డాక్టర్స్ చెప్పారు ఇలానే నువ్వు ఇలా మందులు క్రమంగా వేసుకో అని.
this was going on. After 2 months, doctor told there is nothing ulcers in that tract. 2 నెలల తర్వాత మేము వైద్యుల దగ్గరికి వెళ్తే ఆ ట్రాక్లో ఎటువంటి పుండ్లు అల్సర్స్ లేవు అని. But you have to take medicine. కానీ మందులైతే కొనసాగించాలి. But it has been 1.5 years. I have not taken a medicine only. కానీ ఆ తర్వాత సంవత్సరంన్నర నేను అసలు మందులే ముట్టలేదు. According to doctor, if you don't take medicine, complications will come compulsory. డాక్టర్లకు అనుగుణంగా ఒకవేళ మందులు ఆపేస్తే మాత్రం ఏవో ఒక ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. It has been 1.5 years, no complication, nothing came. కానీ సంవత్సరంన్నర గడిచింది మందులు లేకుండా, కానీ ఏ సమస్య అయినను ఏ ఇబ్బంది అయినను కలగలేదు. Okay, one more question. So after coming to church, one side financial problem, second thing by trusting God, you stopped medicine. Okay, that is good. కనుక ఒక ప్రశ్న ఏంటంటే సంఘానికి వచ్చిన తర్వాత మొదటి విషయము నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల వల్ల నువ్వు మందులు ఆపేశావు. ఇంకోటి దేవుని నమ్మడం వల్ల జరిగింది. సరే, అదంతా మంచిదే. Okay, and you are going to one hospital. నువ్వు ఒక హాస్పిటల్కి వెళ్ళేవాడివి కదా. Did not go for any second option for the test or checkup? సెకండ్ ఆప్షన్గా నువ్వు ఇంకొక వైద్యుడిని కానీ ఇంకొక హాస్పిటల్ని కానీ కలవడం జరిగిందా? So in this Hyderabad, I visited each and every big hospital. I've taken appointments for weeks. కనుక ఈ హైదరాబాద్లో ప్రతి పెద్ద ఆసుపత్రికి వెళ్ళడము, వారాల తరబడి అపాయింట్మెంట్లు తీసుకోవడం కూడా జరిగింది. If I start telling the hospital name, papers will be completed. Papers will be completed. ఒకవేళ ఆసుపత్రుల పేర్లు నేను చెప్పడం మొదలు పెడితే పేపర్లు కూడా పూర్తయిపోతాయి. So for example, Yashoda, ఉదాహరణకి యశోదాకు వెళ్ళడం జరిగింది, అపోలోకి వెళ్ళడం జరిగింది, ఏజే వెళ్ళడం జరిగింది, సన్షైన్, మెడికవర్. So this all hospitals was there. ఈ హాస్పిటల్స్ అన్నిటిని కూడా నేను కలవడం జరిగింది. To take the appointment of the doctor, ఆ వైద్యుడి యొక్క అపాయింట్మెంట్ తీసుకోవడానికని we have to pay thousands. వేలకు వేలు మేము ఖర్చు చేయవలసి వచ్చేది. After also doctor told there is no such medicine to cure this one. అదంతా చేసిన తర్వాత కూడా వైద్యులు చెప్పిన మాట ఏంటంటే ఈ వ్యాధి నయం చేయడానికి That is మందులు. before treatments. After that doctors told it is reducing, now it is not there. After that, to confirm it, did you went for any other checkup? So to confirm this, we went to Yashoda hospital. కాబట్టి దీని యొక్క పరిమాణం, అల్సర్ యొక్క పరిమాణం తగ్గుతున్నప్పుడు మళ్ళీ ఒకసారి తిరిగి రీకన్ఫర్మ్ చేసుకోవడానికని మేము యశోదాకు వెళ్ళడం They జరిగింది. also performed the same test. వాళ్ళు కూడా అవే పరీక్షలు చేశారు. They study whole history. వాళ్ళు మొత్తం నా హిస్టరీ అంతా, కేస్ హిస్టరీ అంతా చదివారు. They told first time seeing that a person with a Crohn's disease, his ulcer is getting reduced. క్రోన్స్ డిసీజ్ తోటి మొట్టమొదటిసారిగా ఈ అల్సర్ అనే వ్యాధితో బాగుపడ్డ మొట్టమొదటిసారిగా చూస్తున్నామని చెప్పారు. Okay, one more option we went. Third option we went. మూడో ఆప్షన్గా ఇంకో హాస్పిటల్ కూడా వెళ్ళాము. That is Medicover. అది మెడికవర్ హాస్పిటల్. They also performed same test. They has checked my history and everything. వాళ్ళు కూడా అవే పరీక్షలు చేశారు, నా కేస్ హిస్టరీ అంతా చదివారు. But they were amazed seeing this improvement. ఈ యొక్క ఇంప్రూవ్మెంట్ చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపడ్డారు. So 3 areas we confirm that ulcer is getting reduced. కాబట్టి స్పష్టంగా నిర్ధారించబడిన విషయం ఏంటంటే ఈ పుండు అనేది తగ్గిపోతుంది. But they told one thing, you have to eat medicine. కానీ వాళ్ళు చెప్పిన ఒక విషయం ఏంటంటే మందులు అయితే వేసుకుంటూ ఉండాలి. But I never told that I am not taking medicine. కానీ నేను ఎవరికి చెప్పలేదు నేను మందులు ఆపేశాను అని. Without eating medicine, my ulcers got to a normal stage. మందులు వేసుకోకుండానే నా యొక్క పుండ్లు సాధారణ స్థాయికి వచ్చేసాయి. For 5 years I was on the liquids. 5 ఏళ్ళు నేను కేవలం ద్రవ పదార్థాలు తీసుకుంటూ బ్రతికాను. I have not touched solids also. నేను ఘన పదార్థాలు కూడా తీసుకోలేదు. In that 6 months I have taken solids. ఆ 6 నెలలు సంఘానికి వచ్చే రోజుల్లో నేను ఘన పదార్థాలు తీసుకోవడం ఆరంభించాను. So the first time I ate biryani to check my solid, it is working or not. మొట్టమొదటిసారిగా నాకు ఇది పనిచేస్తుందా లేదని తెలుసుకోవడానికి బిర్యానీ తిన్నాను. So no complication came. ఎటువంటి సమస్యలు రాలేదు. Slowly I start eating each and everything which doctor told you have to not eat. నెమ్మదిగా డాక్టర్లు ఏవైతే తినకూడదు అని చెప్పారో అవి తినడం ఆరంభించాను. So doctor prepared a timetable for me. డాక్టర్స్ నాకు ఒక టైం టేబుల్ తయారు చేసి ఇచ్చారు. Morning one juice, evening one juice, night one juice. ఉదయకాలం ఒక రసము, మధ్యాహ్నం ఒక రసము, రాత్రికి ఇంకో రసము. No milk items. పాల సంబంధించిన పదార్థాలు తీసుకోకూడదు. But I tried each and everything which was not written there. అక్కడ రాయబడిన ప్రతి దాన్ని కూడా నేను ప్రయత్నించి చూశాను. And when Tirmalgiri construction was going on, తిరుమలగిరిలో కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు so I used to had rice. Doctor told you should not eat rice only. వైద్యులు నన్ను అసలు అన్నమే తినొద్దు, బియ్యం సంబంధించినవే తినొద్దు అంటే నేను తినడం ఆరంభించాను. Every day I used to eat rice. ప్రతిరోజు నేను అన్నం తినేవాడిని. Lassi.
లస్సీ buttermilk. లస్సీ బటర్ మిల్క్ లాంటిది కూడా But no తాగేవాడిని, complication came. కానీ ఏ సమస్యలు కూడా రాలేదు. So I confirm that I am healed. కాబట్టి నాకు ఒక నిర్ధారణ వచ్చింది, నేను స్వస్థపరచబడ్డాను. So till the date there is no such complication in my body. ఈ రోజు వరకు నా శరీరంలో ఎటువంటి కాంప్లికేషన్స్ లేవు. But the people who will suffer from this disease, కానీ ఎవరైతే ఇటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంటారో till this time they will be died. వాళ్ళు ఈ సమయం కల్లా చనిపోతారు, Otherwise they will be hospitalized. లేదా వాళ్ళు హాస్పిటల్ పాలయ్యన్నా ఉంటారు. So Imran, one side you are studying and this sickness is happening. ఒకవైపు ఏమో నువ్వు చదువుతున్నావు, ఈ వ్యాధి అనేది కొనసాగుతుంది, You don't have any hope about your future. నీ భవిష్యత్తు గురించి ఎటువంటి నిరీక్షణ కూడా లేకుండే. So you did not have any mentally you are not depressed. And how you came out of that mental struggles? మానసికంగా నువ్వు ఎటువంటి ఇబ్బందులు పడలేదా? ఒకవేళ పడితే వాటి నుంచి నువ్వు ఎలా బయటికి రాగలిగావు? So this all was happened in my first year of degree. ఇవన్నీ ఎప్పుడు జరిగాయంటే నా డిగ్రీ ఫస్ట్ ఇయర్లో. The people who were studying with me, they came to second year. నాతో పాటు చదివిన వాళ్ళు 2వ సంవత్సరం కూడా వెళ్ళారు. So I thought that I cannot able to cope up. కనుక నేను అనుకున్న విషయం ఏంటంటే ఇక నేను వారితో సరిపోను. With the God grace, that time exams was not there. దేవుని కృపను బట్టి ఆ సమయంలో పరీక్షలు కూడా Because లేకుండే. of corona. Corona. Yeah. కోవిడ్ని బట్టి అప్పుడు ఎగ్జామ్స్ కూడా రద్దయ్యాయి. They promote me to second year. 2వ సంవత్సరానికి నన్ను వాళ్ళు పంపించారు. I have to write exams. అప్పుడు నేను పరీక్షలు రాయాల్సిందే. So I thought to discontinue the education. అప్పుడు నేను అనుకున్నాను ఇంకా ఈ విద్యని మధ్యలో ఆపేద్దాము అని. So during the prayer, I told to brother, ప్రార్థన జరిగేటప్పుడు నేను సహోదరుడికి చెప్పాను, brother, I won't able to study. నేను చదవలేకపోవచ్చున్నాను I will సహోదరుడా, discontinue my studies. నేను మధ్యలోనే నా విద్యను ఆపేస్తాను. So brother told me one thing. అప్పుడు సహోదరుడు ఒక విషయాన్ని చెప్పారు, You will study and you will study MCA also. నువ్వు అది డిగ్రీ చేస్తావు, ఆ తర్వాత ఎంసీఏ కూడా చేస్తావు అని. I have no hope that I will complete degree also. నేను డిగ్రీని కూడా పూర్తి చేస్తాను అన్న నిరీక్షణ నాకైతే లేకుండే. But I completed my degree with 74%. కానీ 74%తో నేను డిస్టింక్షన్లో నా డిగ్రీ పాస్ అయ్యాను. And I am in the first year of MCA. మరియు నేను మొట్టమొదటి సంవత్సరము ఎంసీఏలో ఉన్నాను ఇప్పుడు. And I never thought that I will apply for any exams also, competitive exams. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా నేను ఎప్పటికైనా అప్లై చేస్తానని కూడా అనుకోలేదు. With the counseling of Anna and Akka, అన్న అక్క వాళ్ళు ఇచ్చినటువంటి కౌన్సిలింగ్ని బట్టి I am writing exams. నేను పరీక్షలు రాస్తున్నాను. And most of the exams I able to clear also, that is to government exams. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏవైతే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్గా రాస్తున్నానో వాటిలో దాదాపు నేను క్లియర్ చేస్తున్నాను కూడా. Praise God. So you came to Christ, you accepted Christ, but in the August. Okay. From there, how you how was your journey? How Holy Spirit taught you things? How you came up in the life? కాబట్టి నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆగస్టు నెల నుంచి నీ ప్రయాణం అనేది పరిశుద్ధాత్ముడు ఎలా మిమ్మల్ని నడిపించాడు? So the first time when I visited to the church, మొట్టమొదటిసారిగా సంఘాన్ని నేను I దర్శించినప్పుడు came with one mindset. ఒకటే ఒక మనస్తత్వంలో నేను I వచ్చాను. have to come, I have to take deliverance, I have to go back. నేను రావాలి, విడుదల పొందుకోవాలి, ఇంకా తిరిగి వెళ్ళిపోవాలి. But it does not happen. I came into Christ కానీ క్రీస్తుకు వచ్చిన తర్వాత అలా జరగలేదు. because of the God's love, దేవుని ప్రేమను బట్టి, because the God which He has done in my life. ఏదైతే దేవుడు నా జీవితంలో చేశాడో దాన్ని బట్టి. So slowly, Akka's testimony, when I used to hear, I used to get, okay, there is some calling of God on me. I have to do something for the God. కాబట్టి నెమ్మదిగా త్రివేణి సిస్టర్ గారి సాక్ష్యం నేను చూస్తుండగా నాకు అర్థమైన విషయం ఏంటంటే నా జీవితం పట్ల దేవుడు ఒక పిలుపుని కలిగి ఉన్నాడు అని. So in between, inner healing came. Inner healing. అప్పుడు నేను ఇన్నర్ హీలింగ్కి వెళ్ళడం జరిగింది. So the 5 days sessions just changed my life. ఆ 5 రోజుల సెషన్ అనేది నా జీవితాన్ని అంతటినీ రూపాంతరం చెందించింది. So it taught me where all the struggles are there, where all barriers are there. ఎక్కడైతే అడ్డంకులు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో అనేది వాళ్ళు నాకు నేర్పించారు. So in that curse breaking session, it was very helpful for me. ఆ శాప విమోచన సెషన్లో నాకు చాలా సహాయంగా ఉపయోగపడింది. Not curse breaking, each and every session which Akka and Anna taught in this 5 days. ఈ 5 రోజుల్లో ఒక కర్స్ బ్రేకింగ్ కాదు, ఇంకా ఏ సెషన్ అయినా వాళ్ళు తీసుకున్నా కానీ With this session, anyone can excel in their life. ఆ సెషన్స్ తోటి ఎవరైనా కానీ వాళ్ళ జీవితంలో వారు పురోగతి సాధించగలుగుతారు. They will know what are the loopholes are there in life. ఎటువంటి లూప్ హోల్స్ జీవితాల్లో ఉంటాయి అనేది వాళ్ళకి తెలిసి వస్తుంది. What are the problems and from where that problems are coming, root cause. సమస్యలు ఏంటివి, ఆ సమస్యల యొక్క ఆ మూలం ఏంటి అనేది కూడా అర్థమవుతుంది. So because of the inner healing, కాబట్టి ఇన్నర్ హీలింగ్స్ ని బట్టి
one more step ahead I came. ఇంకొక అడుగు నేను వేయగలిగాను. Slowly, this deliverance meetings, మెల్లమెల్లగా ఈ విడుదల కూటములు, all night meetings, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, 21 days fasting. 21 రోజుల ఉపవాస ప్రార్థనలు. Akka and Anna told me only one thing. అక్క అన్న ఒకటే చెప్పాను, You have to attend each and every meeting. కాబట్టి అన్న అక్క చెప్పిన మాట ఏంటంటే ప్రతి మీటింగ్ కూడా నువ్వు అటెండ్ అవ్వాలి అని. From that time till today, I have not missed one meeting also. ఆ సమయం నుంచి ఈ రోజు వరకు నేను ఏ మీటింగ్ కూడా మిస్ అవ్వలే, ఒక్కటి కూడా. And this has transformed my life. ఇదే నా జీవితాన్ని మార్చేసింది. And there is no such attacks. ఇంకా అటువంటి దాడులు నా మీద ఇక ఎంత మాత్రమూ లేవు. And still now I am also growing in spiritually. నేను ఇంకా ఆత్మీయంగా కూడా ఎదుగుతూ ఉన్నాను ఇప్పుడు. Because first time when I came, ఎందుకంటే మొట్టమొదటిసారి నేను వచ్చినప్పుడు I don't know how to pray. ఎలా ప్రార్థించాలో కూడా నాకు తెలియదు. But today I am doing prayer. కానీ ఈ రోజు నేను ప్రార్థిస్తున్నాను. I am part of that team. నేను బృందంలో ఒక భాగంగా ఉన్నాను. So in 2025 I connected with the ministry deeply because I used work as a volunteer. కనుక 2025 సంవత్సరంలో నేను పరిచర్యతో ఇంకా ఎక్కువ సంబంధించబడి ఉన్నాను. ఎందుకంటే నేను వాలంటీర్గా పనిచేయడం ఆరంభించాను అప్పటి నుంచి. One more people used to tell that. ఇంకా చెప్పే విషయం ఏంటంటే That pastors will pray for that person only who knows to pray and who has visited most of the churches. ఎక్కువ సంఘాలను ఎవరైతే దర్శిస్తుంటారో, ఎవరికైతే బాగా ప్రార్థించడం వచ్చో వాళ్ళకే పాస్టర్స్ ప్రేయర్ చేస్తారు అని చెప్పారు. But I never visited any church. కానీ నేను వేరే చర్చిని దర్శించలేదు. But Anna Akka treated me like same like other. కానీ అందరిలాగానే నన్ను కూడా వ్యవహరించారు అన్న అక్క. So like that I came out from my witchcraft. అలా నా చేతబడి నుంచి బయటికి రాగలిగాను. So that pain of 5 to 6 years was very, I cannot able to explain also. కాబట్టి ఆ నొప్పి అనేది 5 నుంచి 6 సంవత్సరాలు ఎంత ఉండిందంటే అది నేను వివరించలేను కూడా. It used to be like if you insert a knife in a body 1000 times. అది ఎలా ఉండేదంటే 1000 సార్లు ఒక కత్తిని మన లోపల పొడిస్తే ఎలా ఉంటుంది అలా. I used to feel every day. అది నాకు ప్రతిరోజు అనిపించేది. And I cannot able to study. నేను చదవలేకపోయేవాడిని. But I am studying right now. కానీ ఇప్పుడు చదువుతున్నాను. And continuing my MCA. నా ఎంసీఏని కొనసాగిస్తున్నాను. This is not his MCA thesis. ఇది తన ఎంసీఏ థీసిస్ కాదు, కానీ This is his medical reports. ఆయన మెడికల్ రిపోర్ట్స్ ఇవన్నీ. Yashoda Hospital, యశోద హాస్పిటల్ది, KIMS హాస్పిటల్ది, I think Vijaya Diagnostic Center, big reports. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు చేసినటువంటి రిపోర్ట్స్ అన్నీ ఇవి. All authentic reports. అన్నీ కూడా ఆథెంటిక్, నిజంగా ఉన్నటువంటివి, With the dates. తారీఖులతో సహా. Everything. Apollo Hospital reports. అపోలో హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. Everything. అన్నీ ఉన్నాయి. What we want to tell you is, మేము చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే Jesus is the healer. యేసు స్వస్థపరిచే దేవుడు. It doesn't matter whichever background you are. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ మతం నుంచి వచ్చారనేది విషయమే కాదు. Only one thing, are you a human being? ఒకటే విషయం, మీరు మనిషా. Because Bible says ఎందుకంటే బైబిల్ చెప్తుంది the salvation is for everybody. రక్షణ అనేది ప్రతి ఒక్కరికి. His whole family accepted Christ and they took baptism. గొప్ప విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా క్రీస్తుని అంగీకరించారు. They accepted Christ. వారు క్రీస్తుని అంగీకరించారు. They are now living for God. ఇప్పుడు వాళ్ళు దేవుని కొరకే బ్రతుకుతున్నారు. One point of time you heard, he was supposed to stop his education. Now, he's continuing MCA. He's pursuing MCA. ఒక సమయంలో ఆయన తన విద్యనే ఆపేయవలసి వచ్చింది, కానీ ఇప్పుడు తన ఎంసీఏని ఆయన ఇంకా చదువుతూ ఉన్నాడు. If you believe, మీరు నమ్మినట్లయితే, if you believe in Christ, మీరు క్రీస్తుని నమ్మినట్లయితే, it doesn't matter who you are, which religion you are, which caste you are, nothing matters for God. మీ కులమేంటి, మీ మతమేంటి, మీరు ఎవరు, ఇవేవి కూడా దేవునికి పెద్ద విషయం కాదు. If you believe, మీరు నమ్మినట్లయితే, you will get a miracle, a healing. Jesus will do a great thing in your life. మీరు ఒక అద్భుతాన్ని, ఒక స్వస్థతని పొందుకుంటారు. యేసు మీ జీవితంలో అంత గొప్ప కార్యాన్ని చేస్తాడు. One more thing I want to ask Imran, did you found any difference after the baptism? ఇంకో ప్రశ్న నేను అడగాలనుకుంటున్నా ఇమ్రాన్, బాప్తిస్మం పొందుకున్న తర్వాత నువ్వు ఏదన్నా వ్యత్యాసాన్ని చూడగలుగుతున్నావా? So the baptism happened on the month of October 25. Yeah. 2025 సంవత్సరం అక్టోబర్లో నేను బాప్తిస్మం తీసుకున్నాను. So before baptism there were some minor attacks. బాప్తిస్మం తీసుకోకముందు నా మీద కొన్ని దాడులు జరిగాయి, చాలా చిన్న దాడులు. Stomach pain.
కడుపు నొప్పి లాంటిది, My head pain used to dangerously. My head used to get pain చాలా ప్రమాదకరంగా నాకు తలనొప్పి వచ్చేది. and body pains. శరీరంలో నొప్పులు, Not that much, but low intensity. అంత తీవ్రమైన నొప్పులు కాకపోయినా కొంతవరకు వచ్చేవి. After taking baptism, బాప్తిస్మం పొందుకున్న తర్వాత it is also not there. అవి కూడా లేవు. Oh, hallelujah. హల్లెలూయా. So the one more thing I want to add is that నేను జత చేయాల్సినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, doctor told endoscopy, colonoscopy will perform over 25 years of people. ఎండోస్కోపీ కానీ కొలనోస్కోపీ కానీ ఈ పరీక్షలు 25 సంవత్సరాలు పైబడ్డ వారికే చేస్తారు. They have done for me 6 times. నాకు 6 సార్లు చేయడం జరిగింది. And that too, enteroscopy, it is 3 hours of procedure. Entro. ఎంట్రోస్కోపీ అనేది 3 గంటలు జరగాల్సిన ప్రొసీజర్. It is the advanced level of this two. Enteroscopy is the advanced level of endoscopy and colonoscopy. ఈ ఎంట్రోస్కోపీ అనేది అడ్వాన్స్డ్ థెరపీ. అంటే ఈ కొలనోస్కోపీ తోటి ఇంకా ఎండోస్కోపీ తోటి పోలిస్తే There will be some complication, కొన్ని కాంప్లికేషన్స్ ఉంటుండొచ్చు, but till now no complication is there in my body. కానీ నా దేహంలో మాత్రం ఇప్పటివరకు ఏ కాంప్లికేషన్స్ రాలేదు. Praise the Lord. Hallelujah. See, Hallelujah. that's why Bible says, if Son set you free, you are free indeed. కుమారుడు నిన్ను స్వతంత్రుడిగా చేసినట్లయితే నువ్వు స్వతంత్రుడివి నిజంగా. When Jesus set you free, you are free indeed. దేవుడు యేసు ప్రభు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజంగా స్వతంత్రులే. See, all of a sudden, his miracle did not happen. ఏదో అకస్మాత్తుగా ఈ అద్భుతం ఏం జరగలేదు. He pursued Jesus. ఆయన యేసుని వెంబడించాడు. Amen. So, one last thing I want to ask you. There are a lot of youngsters maybe watching this testimony. What you want to tell to them from your experience about Jesus? ఒక చిట్ట చివరి ప్రశ్న నేను అడగాలనుకుంటున్నా. నీకు యేసు ప్రభువుకు సంబంధించిన అనుభవం నుంచి చూస్తున్నటువంటి అనేక మంది యవనస్తులకి ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నావు? Just live for the Jesus with your truth heart. Repeat it. Just live for the Jesus with your truth heart. నీ సత్యమైన హృదయంతో దేవునికి మీరు ప్రార్థించండి, సరిపోతుంది. Hallelujah. హల్లెలూయా. With true heart you pray to Jesus. Jesus will heal you. Jesus will deliver you. మీ నిజమైన హృదయంతోటి దేవుడికి ప్రార్థిస్తే ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు, ఆయన మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. Amen. In this short span of time, I think we have covered most of his experiences. ఈ చిన్న కాలంలో సమయంలోనే ఆయనకున్నటువంటి అనుభవాలు దాదాపు మనం పంచుకున్నాము. Please remember Imran and his family in your prayers. దయచేసి ఇమ్రాన్ మరియు తన కుటుంబాన్ని మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. And God's full plans shall happen in their life. దేవుడి యొక్క పరిపూర్ణమైన ప్రణాళికలు వాళ్ళ జీవితంలో జరగాలి. I believe this testimony is a blessing for you. ఈ యొక్క సాక్ష్యము మీకు కూడా ఆశీర్వాదకరంగా The ఉంటుంది. same Jesus will do great miracles in your life also. అదే యేసు మీ జీవితాల్లో కూడా గొప్ప అద్భుతాలు చేయగలుగుతారు. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును. God bless you. Amen.